హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది ఎలక్ట్రీషియన్స్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనము ఈరోజు సుకోమెక్ కంపెనీకి సంబంధించిన ఏటీఎస్ మోటార్ మాడ్యూల్ ఎలా చేంజ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాము. సో నేను ఇక్కడ చూపించే ప్యానల్ బోర్డులో ఈ స్విచ్ మోటార్ మాడ్యూల్ పాడైంది. అంటే కొన్నిసార్లు చేంజ్ ఓవర్ అవుతుంది, కొన్నిసార్లు అవ్వట్లేదు, స్ట్రక్ అవుతుంది అనమాట. సో ఈ సుకోమెక్లో ఏంటంటే మనకు మోటార్ మాడ్యూల్ స్విచ్ మాడ్యూల్ సపరేట్గా దొరుకుతాయి. మనం కొన్నప్పుడు రెండు కలిపే వస్తాయి. సో ఏదైనా ప్రాబ్లం వస్తే మనము మోటార్ మాడ్యూల్ ప్రాబ్లం ఉంటే మోటార్ మాడ్యూల్ మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, దాన్ని స్విచ్ మాడ్యూల్ అంటారు. ఇది స్విచ్ మాడ్యూల్. సో మనం ఏదైతే రిమూవ్ చేశానో దాన్ని మోటార్ మాడ్యూల్ అంటారు. సో కంట్రోలింగ్ అంతా మోటార్ మాడ్యూల్కే ఉంటుంది. ఓన్లీ స్విచ్ మాడ్యూల్ పవర్ సప్లై ఈపీటీజీని చేంజ్ ఓవర్ చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేది మొత్తము మోటార్ మాడ్యూలే. సో ఇప్పుడు నేను ఇది కొత్త మోటార్ మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది చేయడం చాలా సింపుల్ ఉంటుందండి. ఏం లేదు, దీనిపైన 4 స్క్రూస్ ఉంటాయి. ఆ 4 స్క్రూస్ ఓపెన్ చేసేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. కానీ మనము కొత్తది ఫిట్ చేసేటప్పుడు ఒకటే చూసుకోవాలి, లోపల ఉన్న స్విచ్ మాడ్యూల్ ఏ పొజిషన్లో ఉంది, అంటే 1 పొజిషన్లో ఉందా, 0 పొజిషన్లో ఉందా, 2 పొజిషన్లో ఉందా. సేమ్ అదేవిధంగా ఏదైతే మోటార్ మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంచుకోవాలి. 1 ఉంటే 1, 2 అయితే 2, 0 అయితే 0. సో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా ఫుల్ టైట్ చేసుకొని, సో ఒకసారి చూసుకోవాలి. ఇది ఆటో అంటే ఏంటంటే, ఆటోలో ఉంటే అక్కడ మనము ఈ హ్యాండిల్ పెట్టుకొని స్లాట్ ఓపెన్లో ఉండదు. సో మాన్యువల్లో పెడితేనే, ఇప్పుడు నేను ఆ హ్యాండిల్ పెడుతున్నా కదా, సో మాన్యువల్లో పెట్టుకొని అట్లా హ్యాండిల్ తోటి ఆపరేట్ చేసి చూసుకోవాలి. అంటే ఇది కరెక్ట్గా ఆపరేట్ అవుతుందా లేదా అనేది. ఫస్ట్ మాన్యువల్గా అవుతే మనము పవర్ కనెక్షన్ ఇచ్చేసుకొని ఆటోలో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు హ్యాండిల్ తోటి పర్ఫెక్ట్గా అవుతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. టెర్మినల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కంట్రోల్ అనమాట. సో ఈ స్విచ్ డైరెక్ట్గా మనము పవర్ సప్లై ఇస్తే ఆన్ కాదండి. దీనికి మళ్ళీ మనము ఒక యాక్సిలరీ కాంటాక్టర్ పెట్టి మనం కంట్రోల్ వైరింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నేను చూపిస్తున్నా కదా, అది యాక్సీ కాంటాక్ట్స్ అనమాట. ఎన్ఓఎన్సీస్ ఉంటాయి దీని మీద. సో దీనితోటి మనం వైరింగ్ చేయాలి. సో మనం డైరెక్ట్గా స్విచ్ తెచ్చి పవర్ కేబుల్స్ ఇచ్చేస్తే ఆన్ అవ్వదు. సో నేను పైన చూపించాను కదా, డిలే కోసం టైమర్ పెట్టాము. సో ఈ విధంగా మనము స్విచ్ వైరింగ్, ఇది కొత్తది మోటార్ మాడ్యూల్ అనేది రిప్లేస్ చేయడం జరిగింది. సో టెస్టింగ్ కూడా ఓకే అయిపోయింది. సో కస్టమర్ డోర్ మీద 2 లైట్లు పెట్టుకున్నాడు, ఈ ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.